గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటి రోజున ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోటి కామారెడ్డి పోలీసులు ఒక ఆపరేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీని కూడా పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్ గా మన పోలీసులు ఈ వెహికల్ ని అపర్హెడ్ చేసుకొని దీన్ని మొత్తము క్వాంటిటీ సర్చ్ చేస్తే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కామారెడ్డిలో పట్టుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గాంజా ఇది. అండ్ ఇది ఫైనెస్ట్ క్వాంటిటీ. ఇది సుమారు దీని వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ పర్ కిలోకి 50,000 ఉంటుంది. బట్ మార్కెట్ లో 2-3 లక్షలు కూడా ఇది దీనికి వర్త్ చేస్తుంది. సో ఈ 1 గ్రామ్ ఆఫ్ గాంజా ఒక మనిషిని కొన్ని గంటల పాటు మత్తులో ఉంచేసి వాళ్ళను క్రైమ్ బోర్డులో తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఎక్సలెంట్ వర్క్ చేసి దీనికి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఇన్పుట్ కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరికి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున, డీజీ గారి తరఫున కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మొత్తం సీజన్ చూస్తే ఒక ఆటో కూడా మనము, ఈ ట్రాలీ ఆటో కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ట్రాలీ ఆటో కూడా వాళ్ళు వేరియస్ నెంబర్ ప్లేట్స్ మార్చుకుంటూ ఆ కొత్త నెంబర్ ప్లేట్స్ మీద ఆన్ ద స్పాట్ వాళ్ళు ఫ్లాష్ ట్యాగ్ కూడా ఆన్ ద స్పాట్ కూడా జనరేట్ చేసుకుంటూ వీళ్ళు టోల్ గేట్ లో కూడా దాటడం కూడా మన దృష్టిలోకి వచ్చింది. సో దానికి కూడా మనము దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మనము యాడ్ చేస్తాం. అండ్ ఇది ఇంత ఫాస్ట్ గా మనకు ఈ వర్క్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మన ఆపరేషన్ కవచ్. లాస్ట్ ఇయర్ ఏదైతే మనం జూలై 25 మనం స్టార్ట్ చేసినామో ఆపరేషన్ కవచ్, ఇప్పుడు సుమారు 1 ఇయర్ కావస్తుంది మనకి. ఈ ఆపరేషన్ కవచ్ లో మనము చాలా రకమైన అఫెన్సెస్ ని కూడా బస్ట్ చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ద మేజర్ అఫెన్స్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్. ఈ లాస్ట్ 11 months లో ఇది 4వ గంజాయి కేసు మనం ఆపరేషన్ కవచ్ లో పట్టుకోవడం.